దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో ఈరోజు 12వ రోజు. 10 గోపికల్ని లేప ప్రారంభం చేసి మన గోదాదేవి ఇవాళ 7వ గోపికని మేల్కొల్పుతోంది. ఆ మేల్కొల్పేటటువంటి సన్నివేశాన్ని మనం ఈనాటి పాసురంలో అనుసంధానం చేసుకుంటున్నాం. ఆండాళ్ తల్లి మనకి తెలియాల్సినటువంటి ప్రాపంచిక విషయాలు కాదు, మనకి తెలియాల్సిన తత్వ సంబంధమైన విషయాల్ని ప్రాపంచిక విషయాల్లో పెట్టి మనకి తెలియజేస్తోంది, అందులో పెట్టి మనకి చూపిస్తోంది. మన సంప్రదాయంలో, అంటే వైదికమైనటువంటి సంప్రదాయంలో అనాదిగా అవలంబిస్తుండేటటువంటి ఒక ప్రక్రియ అండి. ఈవేళ కొత్తగా వచ్చింది కాదు. ఇప్పుడు మీ అందరికీ తెలుసును, మీ ఐఫోన్స్లో, స్మార్ట్ ఫోన్స్లో పిల్లలకి ఆడుకోవడానికి మీరు ఇస్తుంటారు చూడండి. దాంట్లో వాళ్ళు ఆడుకునే దేంతో ఆడుకుంటారు వాళ్ళు? ఇదిగో ఈ కథలు, ఈ పక్షులు గిక్షులు లాంటి వాటన్నింటి కార్టూన్ బొమ్మల్లాగా వేసి మనకి ఆ డిస్నీ ల్యాండ్ వాడు అలవాటు చేసేయండి. దాన్ని రకరకాలుగా డెవలప్ చేశారు. ఎప్పుడు చూసినా వాటితోటే కూర్చుంటారు. వాడికి ఎవడు అలవాటు చేశాడండి? వాడికి మన పంచతంత్ర కథలు అలవాటు చేసేయండి. వాడికి భారతీయ విధానంలో ఇవి కొన్ని వేల సంవత్సరాలకి పూర్వం ఆవిర్భవించాయి. దురదృష్టం ఏంటంటే మన వాటిని మనం పుక్కిటి పురాణాలు అనే పేరు పెట్టుకుని పక్కకి పారేసాం. ఇప్పుడు వాడు చెబుతుంటే పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా దానికోసం మనం ఎగపాడుతున్నాం. ఇవన్నీ మన దాంట్లో ఉన్నాయండి. తిరుప్పావైలో మన గోదాదేవి అదే ప్రక్రియని 5000 సంవత్సరాలకి పూర్వం అవలంబించి గోపికలు, కృష్ణుడు, గొల్లపల్లె, అక్కడ గోవులు, దూడలు, కృష్ణుడు పెరగడం, కంసుడు సహించలేకపోవడం, రాక్షసుల్ని పంపించడం, ఏవో చేయడం, అవన్నీ వీళ్ళు వినడం, కృష్ణుడిని కాపాడుకోవడం, ఆ జరిగిన సన్నివేశాన్ని భావన చేస్తూ మనుష్యులందరికీ బాగుపడేటటువంటి ఒక ప్రాసెస్, ఒక అందమైనటువంటి ఒక మెట్లు కట్టి ఆండాళ్ళు ఇచ్చింది. 30 మెట్లు కట్టించిందండి మనకు ఒక భవనం ఎక్కడానికి. ఆ భవనం ఎక్కితే సకల సంపదలు మనవేనండి. ఇప్పుడు మనం ఉండే ఈ దశ నుంచి మొత్తం ఈ ప్రపంచానంతా ఏలే భగవంతుడి యొక్క అనుగ్రహం అనే ఒక సామ్రాజ్యాన్ని మనం ఆస్వాదించడానికి, అనుభవించడానికి ఒక 30 మెట్లను కట్టించిందండి. 30 రోజుల్లో 30 పాటలు పాడిచ్చింది గోదాదేవి. వీటిని ఎంత అందంగా చెప్తుందండి. ఇప్పుడు ఇంత చెప్తే పాపం మీరు విన్నారు, కానీ మరి అందరికీ ఇది ఏదో బోరు డబ్బు కానీ ఉంటుంది కదండి. అందుకోసం ఎలా చెప్పకూడదు, గోపికల కథల్లో పెట్టి చెప్పాలి. నిన్నను ఒక గోపికని గోదాదేవి మేల్కొల్పుతూ వాళ్ళంతా కూడా ఆవులకి పాలు పితికేవాళ్ళు, మంచి కండబలం కలిగి శత్రువులని జయించేవాళ్ళు. ఈ మాట చెప్పింది కదండి. అంటే
వాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతలని సక్రమంగా చేసేవారు కృష్ణుడి కోసం. వాళ్ళు పని చేయడం కూడా లక్ష్యం కృష్ణుడే, దానికి పని ఉంది కనుక పనిని ఆయనకేసి డైవర్ట్ చేసి చేశారు. పాలు పితికినా కృష్ణుడికే, పెరుగు చేసినా కృష్ణుడికే, వెన్నెలు చిలికినా కృష్ణుడికే, నేతులు కాచినా కృష్ణుడికే. వారి సకల ప్రవృత్తి కృష్ణుడి కోసమనే. కానీ వాళ్ళు పనులు మానలే, ఈ పనులని ఆయన కోసం అని చేశారు. ఈవేళ గోపికను లేపుతోందండి. ఈ గోపిక తన నిత్యము ఆచరించాల్సినటువంటి పనులను కూడా చెయ్యని వంశానికి సంబంధించిందండి. వీళ్ళ బాధ్యతలు ఉన్నాయి, వీళ్ళకి యాక్టివిటీస్ ఉన్నాయి, కానీ వీళ్ళు ఆ యాక్టివిటీస్ని కూడా పక్కన పెట్టి వీళ్ళు కృష్ణుడి యొక్క ప్రేమే, కృష్ణుడి యొక్క సాన్నిధ్యమే అవసరమని చేశారు. ఇది బిగినింగ్ స్టేజ్. ఇది ఈ గోపిక కూడా మంచి కులంలో పుట్టిందండి. ఈవిడ కూడా మంచి బ్రహ్మాండమైన సంపద ఉందండి. ఈవిడికి మంచి గేదెలు కూడా బాగున్నాయండి. గేదెలుంటే పాలు ఎక్కువ ఇస్తాయి, పాలలో క్రీమ్ కూడా ఎక్కువ ఉంటుందండి, దానివల్ల పైసలు కూడా ఎక్కువ వస్తాయండి. అయితే వీళ్ళకి సంపద కూడా ఉంది, మంచి సంపద ఉంది. ఎంత సంపద ఉందంటే ఈ సంపద వీళ్ళకి అలా కారిపోయినా పర్వాలేదు. నిన్నటి వాళ్ళు కర్మ చేసి కృష్ణుడికి అర్పిస్తున్నారు, కానీ ఆ స్టేజ్కి చేస్తూ అర్పించే స్టేజ్కి వెళ్ళాలంటే మొదట్లో కృష్ణుడి యందు భావన అనేది నిలపాలి. కనుక ఆ నిలపడానికి ఈ తిండి అడ్డొస్తే తిండిని కూడా కొంచెం పక్కన పెట్టు. మన వాళ్ళు అందుకోసం ఉపవాస దీక్ష దానికోసం చేస్తారండి. నీకు దాని మీద మనసు నిలవడం ప్రధానం కనుక దానికి అవసరమైతే ఈ శారీరకమైనటువంటి సుఖాలను కూడా కొంచెం పక్కన పెట్టు. ఈ స్థితిలో ఉండేటటువంటి ఫ్యామిలీ ఈవేళ గోపిక యొక్క ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీకి చెందినటువంటి ఒక గోప బాలుడి యొక్క చెల్లెలి. అతనికి కోరిక ఒకటే, కృష్ణుడితోటి ఎప్పుడూ ఉండాలి అంతే. దానికి అవసరమైతే నిత్యకృత్యాలు కూడా పక్కన పెట్టేటండి. నిత్యకృత్యం వీళ్ళకి పాలు పితకడం కదా, ఈ పాలు పితకాల్సిన సమయానికి అతను లేడు. దాంతో పాపం గేదెలన్నీ పాలు కార్చేస్తున్నాయి. దాంతో అంతా మొత్తం ఇల్లంతా బురద బురద అయిపోయింది. ఇంకా కార్చేస్తున్నాయి, వీధంతా మొత్తం బురద అయిపోయింది. ఈ వచ్చేటటువంటి మన గోపికలు పక్కింటి దగ్గర నుంచి అక్కడ దాకా వచ్చారు, కానీ వస్తుంటే ఎక్కడా నడవడానికి కాలు జారిపోతుండే. ఎక్కడో నిలకడ కావాలి కనుక, పట్టు కావాలి కనుక ఆవిడ యొక్క ఆ గుమ్మాలు పట్టుకుని, చూరు పట్టుకుని వేళ్లాడటం అంటారు చూసారా, అలాగే చూరు పట్టుకుని వేళ్లాడుతూ కనీసం అక్కడ ఆగగలిగారు. కొట్టుకుపోతూ ఉండేటటువంటి వ్యక్తులు వీళ్ళు ఆగగలిగారు. ఏమమ్మా, ఏమిటి ఈ స్థితి మాకు కల్పించావు అన్నట్టుగా లోపల గోపికని ఈవేళ లేపుతారన్నమాట. ఎలా లేపుతారో పాసురాన్ని చెప్దాం. ఏం చెబుతున్నారో తర్వాత మనం విందాం. 12వ పాసురం. కనైత్ ఇల్లం இளம் கற்றெருமை கன்றுக்கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோரா நனைத்து இல்லம் சேராக்கும் நச்செல்வன் தங்காய் பனித்தலை வீழா நின்வாசல் கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியானை பாடவும் நீ வாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ஏலோரெம்பாவாய்.
కొన్ని పనులు చెప్తోంది గోదాదేవి ఇందులో. అక్కడ జరిగేటటువంటి కృత్యాన్ని చెప్తాం. కానైతు అరిచాయి ఎవరు? ఇళంకచ్చెరుమై, ఈతలేనివి కావవి. వాటికి ఎన్నో బహుశా దూడలు ఉండుంటాయి వాటికి. అంచేత అవి కూడా లేత వయస్సులో ఉండేటటువంటి గేదెలు తమ పిల్లల్ని కూడా చూసుకుంటున్నాయి. ఇళంకచ్చెరుమై ఏం చేసింది అది? మొట్టమొదట కానైతు అరిచింది. ఎందుకు అరిచింది? కన్రుక్కి రంగి, తన దూడ కోసం పాపం మనసులో ప్రేమ కలిగింది. సమయానికి తల్లి పిల్లలకి ఎప్పుడు కూడా ఆహారాన్ని ఇస్తున్నాయి. పిల్లలు అడగక్కర్లా. ఇప్పుడు సమయం అయిందనుకుంటే పడుకున్న పిల్లవాడిని కూడా మెల్లిగా జాగ్రత్తగా లేపి వాడికి స్నానం చేయించి ఆహారం పెట్టి మళ్ళీ పడుకోబెడుతూ ఉంటుంది. పిల్లలకి ఏ సమయంలో ఏది ఇవ్వాలి, ఏది పెట్టాలి అనేటటువంటి విషయంలో తల్లికి మంచి శ్రద్ధ ఉంటుంది. మనుషులకే కాదండి, జంతువులకి, పక్షులకి, క్రిములకి, కీటకాలకి కూడా. కన్రుకు ఇరంగి, తన దూడయందు మనస్సులో ప్రేమ కలిగింది. అయ్యో పాపం దానికి టైం అయిందే, ఆకలిస్తోందేమో, కనుక మనం ఇప్పుడు దానికి ఆహారం అందించాలి అని ఇరంగి జాలి తలిచింది. మొదట ఆరెచ్చింది, తర్వాత జాలి తలిచింది, ఆ తర్వాత నేనైతు తలుచుకుంది. తాను జాలి తలిచిన తర్వాత ఏం తలుచుకుంది? ఆ దూడ అక్కడెక్కడో కట్టెకి కట్టి ఉంటుంది. ఎందుకంటే రాత్రిపూట దూడలను విడిగా కట్టేస్తారండి. వదిలేస్తే శుభ్రంగా తెల్లారేపటికి మొత్తం పాలన్నీ తాగేసి ఊరుకుంటాయి, ఇంకా రైతులకి ఏం మిగలవు. అందుకోసం దూడల్ని దూరంగా అట్టే పెడతారండి. మిగతా పెద్ద పశువుల్ని దూరంగా కడతారు వాటి యొక్క గోశాలల్లో. నేనైతే దూడ వచ్చింది అని అనుకుంది, దూడ తాగుతోంది అని అనుకుంది, వెంటనే పాలు కారడం ప్రారంభించింది. నేనైతే మూలై వழிయే, తన యొక్క ఆ పొదుగుల ద్వారా నిన్రు పాల్ సోర, ఒక్కసారి ఏదో ఇలాగా 2 చుక్కలు ఇచ్చేసి ఆపడం కాదండి, ధారలుగా అలాగ కురుస్తూనే ఉంది. ఏమవుతుంది దాంతో? నా నైతు అంతా మొత్తం తడిసిపోయింది. ఏది? ఇల్లంతా మొత్తం తడిసిపోయింది. తడిసిపోవడం కాదు, సేరాకం అంతా మొత్తం. మరి ఇప్పుడు ఆ రోజుల్లో ఇలాగా ఈ మార్బుల్ స్టోన్స్ అవి వేసి వాళ్ళు ఫ్లోరింగ్ అట్లా చేసుకునేవారు కాదు. వాళ్ళంతా చక్కగా పవిత్రమైనటువంటి వాతావరణాన్ని కోరుకునేవారు కనుక ఆ గోమయంతో వాళ్ళంతా మొత్తం అలుక్కునేవారు. అలకడం అంటారు కదా దాన్ని. గోమయంతో అలికేవారు ఇండ్లన్నీ. అలా అలికిన దాని మీద నీళ్లు పడ్డా పెద్ద పాడైపోదండి. కానీ ఈ పాల యొక్క ఆధిక్యం చేత అలాంటి చోటు కూడా సేరాకం బురదైపోతుంది. పాలు ప్రధానం, మీ సంపదది, పితికి జాగ్రత్త పెట్టుకోవలసింది. అయినా దాన్ని కూడా కేర్ చేయకుండా వదిలిపెట్టేస్తున్నాడంటే వాడికి ఎంత సంపద ఉండకపోతే వదిలిపెట్టేస్తారండి. ఈవేళ గోపిక యొక్క సోదరుడు వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత పోయినా అసలు దాన్ని పట్టించుకునే స్థితి లేదండి. ఎందుకంటే వీడికి దీని భౌతిక సంపద కంటే కృష్ణ సేవా సంపదే తనకి బాగా అలవడాలి అనే ఆరంభ దశలో ఉన్నాడు ఇతను. కనుక దీని మీద దృష్టి వదిలి కూడా దాని మీద దృష్టి పెట్టాడు. ఎప్పుడు కృష్ణుడితో వాడు తిరుగుతున్నాడు. అంత సంపద ఉందమ్మా మీకు. నచ్చల్వంతంగాయ్ మంచి సంపద కలిగినటువంటి ఆ పిల్లాడి యొక్క సోదరి, ఆయన యొక్క చెల్లెలా అని పిలుస్తారు మన వాళ్ళు. ఆ లోపల ఉండేటువంటి గోపికనన్నమాట. ఇది ఈవిడి గోపిక. ఇల్లుంది, గేదెలున్నాయి, పాలిస్తాయి, అక్కడ దూడలున్నాయి. ఆ దూడను తలుచుకుని మన కోసం అవి పాలిస్తుంటాయి. దానికోసం, దూడల కోసం అవి మాట అరుస్తాయి, వాటిని పోషించాలనే తపన చేత. అంచేత చేసే పనులు ఎన్నున్నాయి? కానైతు ఈ రంగి, ఇది రెండవ పని. మొట్టమొదట అరుచుట, రెండవది జాలి పడుట, దాని తర్వాత
నైత్ తలుచుకుంటోంది దూడని. ఆ తర్వాత పాల్సోరా పాలని కారుస్తోంది. 4 పనులు చేస్తోందండి ఈ గేదెలు. ఈ గేదెలు చేసేటటువంటి పాల ప్రదానం లాంటిది భగవంతుడి మీద మనకి దృష్టి ఏర్పడాలంటే మనకి ఆ భగవతత్వాన్ని బోధించే పరివారం ఉందండి మనకి. మన వాళ్ళు అంటున్నారు, ఏమమ్మా మీ అన్నగారు కృష్ణుడి సేవ చేసుకుంటున్నాడు కదా, నువ్వు నా చెల్వం తంగాయి కదా, ఆయన చెల్లెలివి కదా, మేమంతా కృష్ణుడి భక్తులం కదా, నువ్వు మాతో పాటు ఉండాలి కదా, ఆయన కృష్ణుడికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే నువ్వు మాకు ఆనందం కలిగించేటట్టు ఉండాలి కదా, కృష్ణ భక్తులం కదా మేము. కానీ అది లేదే, చెల్లెలుగా ఉండాల్సినటువంటి లక్షణం నీలో కనిపించటం లేదే అన్నట్టుగా ఆక్షేపిస్తున్నట్టుగా చెప్తారన్నమాట. పైకి ఆక్షేపిస్తున్నట్టు ఉంటుంది, కానీ లోపల అట్లాంటి యోగ్యత నీలో ఉంది. కృపామాత్ర ప్రసన్నత అనేది నీలో ఉంది కనుక నువ్వు మాకు ఆ ఆచార్య పరంపరా ప్రాప్త జ్ఞానం కలిగి ఉండేటప్పుడు మాకు ఇవ్వద్దా, మమ్మల్ని తరింప చేయొద్దా అని ప్రార్థన చేస్తున్నట్టుగా లోపల చెప్తారండి. సరే ఎక్కడున్నారా మీరు, ఏం చేస్తున్నారు అని ఆవిడ అనుకుని ఉంటుంది. దానికి సమాధానం చెప్తున్నారు మన వాళ్ళు. పని తలై వీഴ నిన్వాసల్ కడైపతి. తెల్లవారుతూ వచ్చాం కదా, మంచు తెగ కురుస్తోందేమో, మా తలలన్నీ ఆ మంచుతోటి శుభ్రంగా తడిసి ముద్దలైపోయాయి. కింద చూద్దామా, పాలన్నీ కూడా పాలు సోర ఇవన్నీ మంచి ప్రవాహాలు అయిపోతుంటే నేలంతా నిలకడకి అవకాశం లేని జారిపోయేటట్టు ఉండిపోయింది. మేము ఇట్లా ఉన్నాం, కింద నిలవలేకపోతున్నాం, పైన తడవలేకపోతున్నాం. ఇంకొక ప్రవాహం కూడా ఉంది మధ్యలో. మాకందరికీ కూడా కృష్ణుడి యొక్క తలంపు, కృష్ణుడి యొక్క గుణముల యొక్క స్మరణ, ఇది ఒక పెద్ద ప్రవాహంలో సాగుతోంది. 3 ప్రవాహాలు సాగుతున్నాయి. మున్నీర్ఞాలం పొడైతా అన్నట్టుగా 3 రకాల ప్రవాహాలు సాగుతుంటే మధ్యలో మాకు ఏదో ఒక సపోర్ట్ కావాలి కనుక నిన్ వాసల్ కడైపతి, మేమంతా వచ్చి నీ ముంగిటని పట్టుకుని నీ చూరు పట్టుకు వేలాడుతున్నాం తల్లి అన్నారన్నమాట. అంటే మనకి మొట్టమొదట ఏర్పడాల్సింది భగవద్భక్తుల యొక్క సహవాసం, భగవద్భక్తులని మనకి గౌరవించి వారి ప్రేమని మనం లభించడం అనేటటువంటిది మొట్టమొదట. ఇది మొదటి మెట్టండి. అక్కడ మనం పట్టుకోవాలి. అక్కడ మనలో ఏముండాలి, మళ్ళీ నీ మమకారం అహంకారం అక్కడ ఉండకూడదండి. అవి లేకుండా ఉండాలంటే మనలో ఉండాల్సింది నా మహా ఉండాలండి. ఈ నా అనేది పై గడప అనుకోండి, మహా అనేది కింద గడప అనుకోండి. ఈ దీని మీద నిలబడ్డారు వీళ్ళు, మహాలో ఉన్నారండి. కానీ అది వీళ్ళని కొట్టుకుపోకుండా ఉండేట్టు చేయాలంటే నా పట్టుకోవాలండి. అహంకారము మమకారం అనే వాటిని వదిలిన స్థితి మాకు కలగాలి. అందుకోసం నేను నీ దగ్గరికి వచ్చాను తల్లి. వచ్చి ఏం చేస్తున్నా, నీకు నచ్చినటువంటి భగవన్నామాన్ని మేము పాడుతున్నాం. నీకు నచ్చిన నామం ఇది, రామచంద్రుడి యొక్క నామం ఈ గోపికకి చాలా ఇష్టమండి. ఎందుకనంటే సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త మనతుక్కినియాన్, అందుకు ఆయన మనోరంజకుడు అయ్యాడు. ఆయన ఎందుకని అంటే కోపాన్ని ఒకనాడు ఆయన తీవ్రంగా పిలిచి తెచ్చుకున్నట్టండి. ఆయన రాముడికి కోపం వస్తుందా రాదా, నిన్నెవరో ఆయన అడిగాడు మమ్మల్ని, అంటే మీకు కూడా కోపం వస్తుందండి అన్నాడు. వచ్చినప్పుడు చూడాలి, తెలుస్తుంది అప్పుడు. మీకు కూడా కోపం వస్తే ఇంక మీరు ఎందుకంటే మీకు మాకు తేడా ఏమిటండి అన్నాడు. వెంటనే మనోభిరంజకుండా అయినటువంటి రామచంద్రుని పాడుతున్నాం కదా, అలా పాడుతున్నప్పటికీ నువ్వు లేచి రావద్దమ్మా. నీ ఇష్టమైన రాముడి పాట పాడుతుంటా నువ్వు లేచి రావద్దు. ఇనిత్తానెళ్ళిందిరాయ్ ఇహనైనా లేవవా, ఈదెన్న పేరు రకం, ఇదేం మొద్దు తల్లి. அனைத்தில்லத்தாரும் அறிந்து
చుట్టుపక్కల వాళ్ళందరికీ నువ్వు ఇంత ముద్దు నిద్ర కలదాను తెలిసిపోయిందో అవి బాగుండదు నలుగురిలోనూ, లేచిరా అన్నట్టుగా ఆ గోపికని లేపుతూ, ఇలాంటి మహనీయుల యొక్క ఉపదేశం అనేది లోకానికి అంతటి, రామానుజుల వారు అవతరించి లోకానికంతటికీ మంత్రమును విరజిమ్మారు, భూరిదానం చేశారండి వారు. ఇది లోకమందరికీ ప్రసిద్ధమైంది తల్లి, ఇహనైనా లేచి రావమ్మా అన్నట్టుగా ఆ లోపల గోపికని లేపుతూ మన ఆండాళ్ తల్లి మనని తరింపచేసే ఆచార్య ఉపదేశం మనకి లభిస్తుండేటప్పుడు మనలో అజ్ఞానం తొలగి తెల్లవారాలి. మనం కూడా చక్కగా భక్త గోష్ఠితోటి చేరాలి, భగవత్ సేవ వైపు సాగాలి, భగవంతుడి మీద నిలకడ కలిగేటట్లుగా మన కర్మలని మనం ఆచరించాలి. ఇలా మొదట ఆరంభం చేస్తే ఆ తర్వాత మనం చేసే ప్రతి కర్మ భగవద్గీత యొక్క సేవే అవుతుందండి. మొన్న అనుకున్న మీకు జ్ఞాపకం ఉందనుకుంటా, దేవుడి కోసం ఎంత టైం కేటాయించగలుగుతాము అంటే మనం చెప్పుకున్నాం, మనం అరగంట, పావు గంట, గంట, 2 గంటలు కాదండి, 24 hours భగవత్ సేవే. అది నీకు తెలిస్తే, ఇది ఇల్లు, లోపల దేవుడు, నువ్వు ఇందులో ఆయన పెడితే ఉన్నావు కనుక నువ్వు చేసే ప్రతీదీ ఈ భగవంతుడిచ్చిన పరికరాన్ని భగవంతుడి కోసం వాడటానికి వీలుగా నువ్వు ప్రతి పని చేయి. ఇప్పుడు అన్నీ, ఆల్ యువర్ యాక్టివిటీస్ ఆర్ ట్రాన్స్లేటెడ్ టు హిస్ సర్వీసెస్. నువ్వు ఏ పనైనా, వ్యవసాయమైనా చేయొచ్చు, వ్యాపారమైనా చేయొచ్చు, ఉద్యోగమైనా చేయొచ్చు, గృహకృత్యాలు చేయొచ్చు, నువ్వు టీచింగ్ చేయొచ్చు, లా చేయొచ్చు, డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ బట్ మేక్ ఇట్ హిస్ సర్వీస్. దానికి బిగినింగ్ స్థితి ఇది, ఈ వేల్టి దశ. ఇలాగా 4 దశలు మనలో కర్మాచరణకు ఉంటాయండి. ఇది ఆరంభ దశలోంచి ఏది నీ చుట్టూన్నా నిన్ను నీ లక్ష్యం నుంచి చెదర్చని స్థితికి వెడితే అది స్థితప్రజ్ఞ దశ. అది మంచి చిమ్మిని చుట్టూ దీపానికి ఏర్పడ్డట్టు. అప్పుడు నీకు గాలులు ఎన్ని వీచినా నువ్వుగానే ఉంటావు, నీ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఈ దశ కలిగితే ఆ తర్వాత మరింకో 2 దశలు ఉంటాయి. అదేంటంటే బయట ఏది చూసినా భగవన్మయంగా కనిపిస్తున్నాయి. ఆ భగవన్మయమైనవన్నీ నీలో భాగములుగా అనిపిస్తాయి, నువ్వు అందులో భాగాలుగా అనిపిస్తావు. ఈ అనిపించే దశ ఎలా ఉంటుందో రేపు ఎల్లుండి 2 గోపికని లేపుతూ మన ఆండాళ్ తల్లి మనకి వివరిస్తుందన్నమాట. దాన్ని మనం రేపటి గోపిక దగ్గర మనం తెలుసుకుందాం. ఈ వేల్టి గోపిక పాటని ఒకసారి మనం కూడా పాడి ముగిద్దాం. కనైత్ கனைத்து இளங்கத்தெருமை இளங்கத்தெருமை கன்றுக்கிறங்கி கண்ணுக்கிறங்கி நினைத்து நினைத்து முளை வழியே வழியே நின்று பால் சோரா நின்னு பால் சோர நனைத்து நனைத்து இல்லம் சேராக்கும் இல்லம் சேராக்கும் நச்செல்வந்தங்காய் நற்செல்வந்தங்காய் பனித்தலை வீழா பனித்தலை வீழா நின்வாசல் கடைப்பத்தி வாசல் கடைபத்தி சினத்தினால் சினத்தினால் தென்னிலங்கை தென்னிலங்கை கோமானை செத்தா ஓமானை செத்த மனத்துக்கினியானை மனத்துக்கினியானை பாடவும் பாடவும் நீ வாய் திறவாய் நீ வாய் திறவாய் இனித்தான் எழுந்திராய் இனித்தான் எழுந்திராய் இதென்ன பேருறக்கம் இதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அனைதில்லத்தாரும் அறிந்தேலோரெம்பாவாய் அறிந்தேலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். ஆண்டாள் திருவடிகளே சரணம்.